హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్ అనేది గ్రోత్ అవుతోంది. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 డిసెంబర్ నెలకు సంబంధించి తెలంగాణ కరెంట్ అఫైర్స్, సో కేవలం స్పెషల్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ గురించి ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేశాం. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా డిసెంబర్ నెలకు సంబంధించినది అండ్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ దీనికి సంబంధించిన నోట్స్ మనం మ్యాగజైన్లో మీకు కవర్ చేశాం. బట్ ఇక్కడైతే మీకు ఈ యొక్క ఫాస్ట్ రివిజన్ కోసం అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాం. ఇంపార్టెంట్, చివరిదాకా అయితే చూడండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ చూద్దాము. మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానము. సో చాలా 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 ఇంపార్టెంట్. ఇలాంటి నివేదికలు వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ ఒక ఫోకస్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ మాంసం లభ్యతలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచిందంటే అగ్రస్థానంలో నిలిచింది. సో దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ యాన్యువల్ ఇండెక్స్ అని పిలుస్తారు వీటిని. సో 2023 అయితే వెల్లడించడం జరిగింది. అండ్ దేశం మాంసం లభ్యతలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ అంటే అగ్రస్థానంలో నిలిచింది. అండ్ ఇక్కడ మాంసం ఉత్పత్తిలో మాత్రం 5వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ లభ్యతలో వచ్చేసి ఫస్ట్ ప్లేసు అండ్ ఉత్పత్తిలో మాత్రము 5వ స్థానము. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, లభ్యత వేరు అండ్ ఉత్పత్తి వేరు, రెండు కూడా వేరు ర్యాంకులు. ఓకే, అండ్ కోడిగుడ్ల తలసరి లభ్యతలో 2వ స్థానం, అలాగే ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలిచింది. సో ఇది వచ్చేసి తలసరి లభ్యతలో అండ్ ఉత్పత్తిలో కోడిగుడ్లకు సంబంధించి 2 మరియు 3 వరుసగా నిలిచాయి. అండ్ పాల ఉత్పత్తి అలాగే లభ్యతలో 13వ స్థానంలో. సో ఇది వచ్చేసి 2 ర్యాంకులు కూడా ఒకటే అనమాట. పాల ఉత్పత్తి అండ్ లభ్యతలో కూడా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. ఇది కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్. అండ్ దీనికి సంబంధించి కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ ఈ యొక్క సంస్థ అనేది ఈ యొక్క నివేదికనైతే రిలీజ్ చేసింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. తెలంగాణలో గత 4 ఏళ్లుగా అమలు చేసినటువంటి గొర్రెల పంపిణీ పథకం కారణంగా మాంసం ఉత్పత్తి లభ్యత అనేది పెరిగింది. అలాగే ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 1.28 కోట్ల గొర్రెల పంపిణీ జరిగింది. సో ఇక మనకు తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం ఉంది కదా, సో ఆ పథకం ఉండడం వల్ల ఈ యొక్క ఉత్పత్తిలో ఈ యొక్క మాంసం ఉత్పత్తి అలాగే లభ్యత అనేటువంటి ర్యాంకులు కూడా పెరిగిందని ఈ యొక్క నివేదిక అనేది స్పష్టం చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నివేదిక ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాము. దేశంలో ప్రతి వ్యక్తికి సరాసరిన సంవత్సరానికి 7.10 కిలోల మాంసం లభ్యమవుతుండగా తెలంగాణలో అత్యధికంగా 28.51 కిలోలు అయితే లభిస్తుంది. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ అనేవి కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగరు, బట్ ఇక్కడ మెయిన్గా ఈ యొక్క టాపిక్ అయితే చూడండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. కేంద్ర జలశక్తి శాఖ నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఆఫ్ ఇండియా 2023 నివేదికనైతే రిలీజ్ చేసింది. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇవి. సో ఇది ఒక నివేదిక ఇంపార్టెంట్. సెంట్రల్ మీకు వాటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో జలశక్తి శాఖ, ఆ కమిషన్ ఇచ్చేటువంటి నివేదికలు కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ ఇక్కడ దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.62% పెరిగినట్లు ఈ యొక్క నివేదిక అయితే తెలిపింది. అండ్ గత ఏడాది అంటే మొత్తంగా 2023 చూసుకుంటే 437.6 శతకోటి ఘనపు మీటర్ల మేర ఉన్నటువంటి ఈ యొక్క భూగర్భ జలాలు 2023లో, సో ఇది వచ్చేసి గత ఏడాది అంటే 2022 అండ్ 2023లో ఈ యొక్క 437.6 నుండి 449.08 ఈ యొక్క శతకోటి ఘనపు మీటర్ల మేర చేరింది. అండ్ ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే ఈ యొక్క టాపిక్లో నివేదికలో 2022తో పోలిస్తే తెలంగాణలో భూగర్భ జలాలు 8.79% పెరిగాయి. అండ్ 2022లో 21.27 బీసీఎంలుగా ఉన్నటువంటి భూగర్భ జలాలు 2023లో ఎంతకు పెరిగాయంట 23.14కు పెరిగింది బీసీఎం. సో ఇందాక డిస్కస్ చేసాం కదా మీకు, బీసీఎం అంటే ఏంటంటే శతకోటి ఘనపు మీటర్లకు సంబంధించింది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి అండ్ 2వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యనమల రేవంత్ రెడ్డి ఎన్నిక అవ్వడం జరిగింది. అండ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి. అండ్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఆయనది. బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీగా ఉండేది. ఆఫ్టర్ నేషనలైజ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. అండ్ ఈ యొక్క తొలి ముఖ్యమంత్రి పదవి కాలం వచ్చేసి 2014 జూన్ 2 నుండి 2023 నవంబర్ 3 వరకు. ఈ యొక్క నవంబర్ 3 అయితే ఈ యొక్క సీఎం పదవికి రాజీనామా చేశారు.
అండ్ తెలంగాణ నూతన డీజీపీ, సో నూతన డీజీపీకి ఎన్నికారు రవి గుప్తా. అండ్ జైళ్ల శాఖ ఉత్పత్తిలో 3వ స్థానంలో తెలంగాణ. సో నివేదికలు అనేది చాలా ఇంపార్టెంట్. నివేదికలకు సంబంధించి ఎక్కువ వార్తలు నిలిచింది తెలంగాణ అంశాలు. సో ఈ యొక్క ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో 2022 నివేదిక ప్రకారము దేశవ్యాప్తంగా ఖైదీలు చేపట్టినటువంటి వస్తు ఉత్పత్తిలో 2022 సంవత్సరంలో 267.03 కోట్ల మేర ఉత్పత్తులు అయితే జరిగాయి దేశవ్యాప్తంగా చూసుకుంటే. అండ్ ఇందులో ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి జైల శాఖ ఏదంటే తమిళనాడు రాష్ట్రము. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి గుజరాత్. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ నిలిచింది. అండ్ వీటికి ఒకసారి చూస్తే ఈ యొక్క థర్డ్ ప్లేస్లో నిలిచినటువంటి తెలంగాణ 34 కోట్ల ఉత్పత్తులను అయితే ఈ యొక్క జైల శాఖ ఉత్పత్తి చేయడం జరిగింది. 34 కోట్ల ఉత్పత్తులు. ఓకే. అండ్ ఇక్కడ కీ పాయింట్స్ చూస్తే ఒకసారి ఖైదీలకు ప్రాథమిక విద్యను బీహార్ జైళ్లలో అత్యధికంగా అందించారు. అండ్ అందులో తెలంగాణ ఎన్నో స్థానం నిలిచింది? తెలంగాణ 2వ స్థానం నిలిచింది. అండ్ మీకు ఫాస్ట్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీకు పీడిఎఫ్ ఇచ్చాము. దాన్ని ఒకసారి ముందు పెట్టుకొని ఈ యొక్క వీడియో అయితే వినండి. అప్పుడు మీకు చదవడానికి అప్పుడు అవుతుంది, అలాగే వినడానికి కూడా అప్పుడే రెండు ఒకేసారి అవుతాయి కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఓకే. అండ్ ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 1195 మంది ఖైదీలు కంప్యూటర్ కోర్సును అభ్యసించారు. అండ్ ఇందులో తెలంగాణ ఎన్నో స్థానం నిలిచిందంటే తెలంగాణ 3వ స్థానం నిలిచింది, అలాంగ్ విత్ ఛత్తీస్గఢ్ స్టేట్. ఓకే. అండ్ తరచూ నేరాలకు పాల్పడుతున్నటువంటి ఖైదీలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. అండ్ తెలంగాణ ఎన్నో స్థానం నిలిచిందంటే సెకండ్ ప్లేస్లో నిలిచింది. అండ్ ఖైదీలకు పునరావాసం కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం నిలిచింది. ఖైదీలకు పునరావాసం కల్పించడంలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తెలంగాణ మంత్రి మండలి నిర్ణయాలు. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫర్దర్గా రాబోయేటువంటి ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ యొక్క మంత్రి మండలి నిర్ణయాలు. సో ఇది కేంద్రం అయితేనేమి అండ్ తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఏదైనా సరే మంత్రి మండలి నిర్ణయాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ అనుముల రేవంత్ రెడ్డి నూతన ముఖ్యమంత్రి అధ్యక్షతన తొలి సమావేశం జరిగింది, క్యాబినెట్ సమావేశం. ఎప్పుడంటే 2023 డిసెంబర్ 7న ఈ యొక్క రేవంత్ రెడ్డి అధ్యక్షన అయితే తొలి సమావేశం జరిగింది. అండ్ కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ రాష్ట్రంలో 6 గ్యారంటీల పథకం. సో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా అధికారంలోకి రావడానికి గల మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 6 గ్యారంటీల అమలు అనేటువంటి అంశం ఆధారంగా ఎన్నికలకు వెళ్ళింది. అండ్ తద్వారా ఈ యొక్క 6 గ్యారంటీల యొక్క అంశంలో భాగంగానే ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ ఈ యొక్క 6 గ్యారంటీల అమలులో భాగంగా డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినంన ఈ యొక్క 2 గ్యారంటీలను ప్రారంభించినట్లు కేబినెట్ నిర్ణయించింది. ఆ 2 గ్యారంటీలు ఏంటంటే డిసెంబర్ 9న ప్రారంభించింది. సో తొలి గ్యారంటీ కింద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించడం జరిగింది. అలాగే 2వ గ్యారంటీ 10 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. సో 10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ. అండ్ మిగతా 4 గ్యారంటీలకు సంబంధించి సో ఆల్రెడీ ఒక మీకు మహిళల ఆర్టీసీ బస్సులకు సంబంధించి అలాగే 10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మీకు స్పెషల్గా అయితే ఒక పథకాలకు సంబంధించి నోట్స్ అయితే ఇచ్చాము. సో వాటికి సంబంధించిన వీడియో కూడా త్వరలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అండ్ నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో తెలంగాణకు అగ్రస్థానం. సో చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి ఏ నివేదికలైనా సరే ఈ యొక్క తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అంశాలు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మేబీ 100% అక్కడ నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ బ్లాక్కు ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ ర్యాంకింగ్లో అగ్రస్థానం లభించింది. సో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తిర్యానీ బ్లాక్కు ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ ఏబీపీ అని పిలుస్తారు. ఆ యొక్క ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కింది యాజ్ పర్ నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్. అండ్ నీతి ఆయోగ్ మొదట ఈ యొక్క ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ ఏబీపీ అంటారు వాటిని. ఈ యొక్క ఏబీపీ డెల్టా ర్యాంకింగ్స్ను ప్రకటించడం జరిగింది. అండ్ ఇందులో దేశవ్యాప్తంగా 329 జిల్లాలు అలాగే 500 ఆస్పిరేషన్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. అండ్ దక్షిణాది రాష్ట్రాల జోన్లో చూసుకుంటే ఆదిలాబాద్ నన్నూరు బ్లాకు అలాగే కర్ణాటక రాష్ట్రం రాయచూర్లో ఉన్నటువంటి మాస్కి బ్లాక్ విజేతలుగా నిలిచాయి. అండ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తిర్యానీ బ్లాక్కు ఈ యొక్క ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో అగ్రస్థానం అయితే లభించింది. ఓకే. అండ్ నెక్స్ట్ సో మీకు తెలంగాణలో తగ్గినటువంటి రైతుల ఆత్మహత్యలు. ఈ నివేదికలు చాలా ఇంపార్టెంట్. మీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే ఇది ఉండదు, ఎందుకంటే నివేదికలు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తెలంగాణలో 2021లో 359 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2022లో ఈ సంఖ్య 359కి తగ్గింది. అండ్ ఈ యొక్క ఆత్మహత్యలు తగ్గడంలో దాదాపు 41% మేర ఆత్మహత్యలు అనేవి తగ్గాయి. అండ్ దేశంలో చూసుకుంటే 12వ స్థానంలో నిలిచింది.
12వ స్థానం నిలిచింది. అండ్ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా 2022 పేరుతో కేంద్ర హోంశాఖ అయితే ఈ యొక్క నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఆత్మహత్యలు 359 ఉంటే 2022లో ఈ యొక్క ఆత్మహత్యల సంఖ్య 359కి తగ్గింది. ఓకే, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 2022లో కూడా అదే సంఖ్య పడింది. అండ్ దీన్ని నేను రెక్టిఫై చేస్తాను కామెంట్ బాక్స్లో. ఇది సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్గా ఉంది. ఐ విల్ రెక్టిఫై ఇన్ కామెంట్ బాక్స్. ఇది 41% మేర యొక్క ఆత్మహత్యలు తగ్గాయి. ఒకసారి మీరు చూసుకోండి 41% ఎంత తగ్గిందనేది. ఓకే, అండ్ 2022లో దేశవ్యాప్తంగా చూసుకుంటే 11,290 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దేశవ్యాప్తంగా 2022లో. అండ్ అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్టేట్ మహారాష్ట్ర, అండ్ సెకండ్ వచ్చేసి కర్ణాటక, అండ్ థర్డ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో మీకు ఎగ్జామ్లు అడుగుతారు 2022 దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రాలు వరుసగా ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, అండ్ థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ నిలిచాయి. ఓకే, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. వేలి ముద్రలతో నిందితులను గుర్తించడంలో తెలంగాణకు 4వ స్థానం నిలిచింది. సో ఏపీ 2వ స్థానం. సో తెలంగాణ వచ్చేసి 4వ స్థానం అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 2వ స్థానం. ఫింగర్ ప్రింట్స్ ఇన్ ఇండియా 2022 పేరుతో ఎన్సీఆర్బీ అయితే ఈ యొక్క నివేదికను రిలీజ్ చేసింది. అండ్ దీనికి సంబంధించి అంశాలు ఒకసారి చూద్దాం. వేలి ముద్రల ద్వారా నిందితులను గుర్తించడంలో తెలంగాణ దేశంలో 4వ స్థానంలో నిలిచింది. అండ్ వేలి ముద్రల డేటాబేస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో 6వ స్థానంలో నిలిచింది. అండ్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం నిలిచింది? 2వ స్థానంలో నిలిచింది. ఓకే, అండ్ దేశవ్యాప్తంగా మొత్తం 3,489 మంది నిందితులను ఈ యొక్క వేలిముద్రలను గుర్తించారు. అండ్ ఫస్ట్ వచ్చేసి తమిళనాడు నిలిచింది, అండ్ సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నిలిచింది, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక, అండ్ తెలంగాణ వచ్చేసి 4వ స్థానంలో నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ తెలంగాణలో ఆర్థిక మోసాలే ఎక్కువ. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇది 2022కు సంబంధించి. తెలంగాణలోని అన్ని పోలీస్ యూనిట్ల పరిధిలో నమోదైనటువంటి 15,297 సైబర్ నేరాల్లో ఆర్థిక మోసాలకు సంబంధించి కేసులే ఈ యొక్క 14,048 కేసులు బయటపడ్డాయి ఈ యొక్క సైబర్ నేరాలకు సంబంధించి. ఓకే, అంటే చూడండి ఈ యొక్క ఆర్థిక నేరాలు ఎన్ని ఉన్నాయో. సైబర్ నేరాలు దాదాపు ఈ యొక్క 14,048 కేసులు అయితే బయటపడ్డాయి లేదా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ యొక్క సైబర్ నేరాల కేసులు 64,907 సైబర్ నేరాల కేసులు బయటపడ్డాయి. అండ్ కేవలం తెలంగాణలో మాత్రమే 14,048 కేసులు బయటపడ్డాయి కేవలం సైబర్ నేరాలకు సంబంధించింది. అండ్ వీటిలో తెలంగాణలో దాదాపు 20% ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి పోలీస్ యూనిట్లకు సంబంధించి సైబరాబాద్లో 5,424 సైబర్ కేసులు నమోదయ్యాయి. సో ఈ డేటా అంతా కూడా మీకు ఎలా అడుగుతారంటే క్లెమ్జింగ్గా అడుగుతారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అప్పుడు ఆన్సర్ చేయలేరు. బట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. అండ్ ఒకసారి పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ కూడా మీరు చదవండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ఉద్దేశించినటువంటి ప్రజా దర్బార్ అనేటువంటి కార్యక్రమం పేరును ప్రజావాణిగా పేరు మారుస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్లో అడుగుతారు ఏంటంటే ప్రజా దర్బార్ అనేటువంటి పేరును ఏ పేరుగా మార్చారంటే ప్రజావాణిగా పేరు మార్చారు. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆహార కల్తీలో హైదరాబాద్ టాప్. ఈ యొక్క ఆహార కల్తీలో హైదరాబాద్ అనేది టాపు. ఇది కూడా ఎన్సీఆర్బీ నివేదిక 2022లో దేశంలో ఉన్నటువంటి 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా అందులో హైదరాబాద్లోనే 84% అంటే దాదాపు 246 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. సో మొత్తంగా చూసుకుంటే 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదైతే హైదరాబాద్లోనే 84% నమోదయ్యాయి. సో చూడండి ఈ యొక్క ఆహార కల్తీ అనేది ఎంతగా ఉంది హైదరాబాద్లో. కాబట్టి హైదరాబాద్లో ఉన్నవారు కొంచెం చూసి ఆలోచించి తినండి. ఓకే, ఇక రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. సో ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేటెస్ట్గా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం పరంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్కు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారమే. సో ఆమెకు 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే ప్రకటించింది ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తెలంగాణ 3వ స్పీకర్ అలాగే శాసనసభ అధిపతిగా వికారాబాద్ కాంగ్రెస్. సో ఈ యొక్క ఎమ్మెల్యే స్థానాన్ని గుర్తుపెట్టుకోండి. వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో ఈయన తెలంగాణ 3వ స్పీకర్ లేదా శాసనసభ అని పిలుస్తారు. అండ్ తెలంగాణ శాసనసభకు తొలి దళిత శాసనసభాపతి.
సో ఈయన తొలి దళిత సభాపతిగా రికార్డు సృష్టించారు ఈ యొక్క ముగ్గురు స్పీకర్లలో. అండ్ మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈయన మూడవ స్పీకర్ అని చెప్పాం కదా, గడ్డం ప్రసాద్ కుమార్ గారు. అండ్ మొదటి స్పీకర్ ఎవరు అండ్ రెండవ స్పీకర్ ఎవరు? సో అవి కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క ఆన్సర్స్ తెలుసుకొని కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ స్పీకర్ ఎవరు తెలంగాణకు అండ్ రెండవ స్పీకర్ ఎవరు? సో ఈ యొక్క ఆన్సర్స్ అయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర యూనివర్సిటీ బిల్లుకు రాజ్యసభ డిసెంబర్ 13న అయితే ఆమోదం తెలిపింది. అండ్ ఎగ్జామ్లో మీకు అడుగుతారు, ఈ యొక్క సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ములుగు జిల్లాలో ఏర్పాటు చేశారు. అండ్ దీని యొక్క వ్యయం దాదాపు బడ్జెట్ వచ్చేసి 889 కోట్లు, 0.07 కోట్లు మొత్తంగా చూసుకుంటే. మొత్తంగా ఎగ్జామ్లో అడిగితే మాత్రం 889 కోట్లు అని అడుగుతారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే. సో దాదాపుగా ఈ వీడియోలో అన్నీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇండెక్స్లు, ర్యాంకులు, సర్వేల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో అడుగుతారు మ్యాక్సిమం. ఓకే. సో ఇక్కడ మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే ర్యాంకింగ్ 2023 ప్రకారం భారతదేశంలో నివసించడానికి ఉత్తమ నగరంగా ఆరవసారి హైదరాబాద్ నిలిచింది. 6th టైం యాజ్ పర్ మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారము ఈ యొక్క భారతదేశంలో ఉత్తమ నగరంగా నివసించడానికి 6వసారి హైదరాబాద్ నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్, ఇది డ్యామ్ షూర్గా అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన హైదరాబాదు ఫస్ట్ ప్లేస్లో నిలిచింది కాబట్టి 6వసారి. అండ్ ప్రపంచవ్యాప్తంగా 153వ ర్యాంక్ నిలిచింది ఈ యొక్క హైదరాబాద్ నగరానికి. అండ్ భారతదేశంలో కూడా అత్యంత జీవించడానికి భారతీయ నగరం ఏదంటే హైదరాబాదే. సో ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, భూధాన్ పోచంపల్లికి చెందినటువంటి ఇక్కత్ వరల్డ్ అధినేత గంజి యుగేందర్ ఆసియా బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డు అందుకున్నారు. సో ఈయన ఈ యొక్క గంజి యుగేందర్ ఏ జిల్లాకు చెందినవారు అని అడుగుతారు. భూధాన్ పోచంపల్లి. సో ఎందుకు వార్తలు నిలిచారంటే ఈయనకు ఆసియా బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డు అయితే అందుకున్నారు రీసెంట్గా. ఓకే. అండ్ నెక్స్ట్, తెలంగాణలో గంజాయి వ్యసనపరులు 2 లక్షల మంది. సో తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి సపరేట్ కమిటీలు నియమించడము, సో డ్రగ్స్పై ఎక్కువ ఫోకస్ చేసింది. సో ఇక రాష్ట్రంలో ఈ యొక్క డ్రగ్స్ అనేది ఉండకూడదు అని మనకు స్పష్టంగా తెలియజేసింది. అందుకు గాను కొన్ని కమిటీలు నియమించింది. అండ్ దీన్ని నిర్మూలించాలని కూడా ఒకానొక ప్రకటనలో కూడా తెలిపింది. సో ఇక్కడ చూద్దాము, ఈ యొక్క గంజాయి వ్యసనపరులు 2 లక్షల మంది ఉన్నారంట తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే. సో ఇక్కడ తెలంగాణలో గంజాయి వ్యసనపరులు 2 లక్షల మంది ఉన్నారని కేంద్ర నివేదిక, సో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నివేదిక వెల్లడించింది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి వ్యసనపరులు ఎన్ని లక్షల మంది ఉన్నారంటే 2 లక్షల మంది. ఎందుకు ఈ యొక్క క్వశ్చన్ అడుగుతారంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి నివారణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆ కోణంలో అడిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే నల్లమందుకు బానిసలుగా మారిన వారు దాదాపు ఇక్కడ 6.5 లక్షల మంది ఉన్నారు. గంజాయి వ్యసనపరులు 2 లక్షల మంది ఉంటే నల్లమందుకు బానిసలుగా మారిన వారు దాదాపు 6.5 లక్షల మంది. అలాగే మత్తు మందుల్ని పీల్చేవారు కూడా సుమారు 2.3 లక్షల మంది ఉన్నారని ఒక నివేదిక తెలిపింది. అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే 18 నుంచి 75 లోపు వారిలో 15.01 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నివేదిక. అండ్ గంజాయి వ్యసనపరులు 2.9 కోట్ల మంది. అండ్ నల్లమందు తీసుకునేవారు 1.86 కోట్ల మంది. సో ఇదంతా ఈ డేటా అంతా కూడా మీకు అన్నెసెసరీ థింగ్స్, బట్ ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రం ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కూచిపూడి నృత్య వైభవం గిన్నిస్ రికార్డు. సో ఇది ఒకేసారి 3782 మంది కళాకారులు 7 నిమిషాల పాటు లయబద్ధంగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నారు. సో ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క ప్రదర్శన హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి బిఎంసి బాలయోగి స్టేడియంలో ఈ యొక్క 7 నిమిషాల పాటు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. తద్వారా గిన్నిస్ బుక్లో ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమం అనేది గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకుంది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఎన్ని వేల మంది పాల్గొన్నారు అని, లేదంటే ఈ యొక్క కార్యక్రమం ఎక్కడ జరిగిందని. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ భారత్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. తెలంగాణ రైతులకు జాతీయ అవార్డు. సో కరీంనగర్ జిల్లా రామడుగు మండలంకి చెందినటువంటి ఆదర్శ రైతు ద్యావ రామచంద్రారెడ్డి జాతీయ ఉత్తమ మిలియనీర్ రైతు అవార్డు. సో జాతీయ ఉత్తమ మిలియనీర్ అవార్డు ఇటీవల ఎవరికి వచ్చిందంటే ద్యావ రామచంద్రారెడ్డి. అండ్ ఈయన ఏ జిల్లాకు చెందినవారంటే కరీంనగర్ జిల్లాకు చెందినవారు. అండ్ జమ్మికుంట కేవీకే ఫార్మర్ ఆర్సీ రెడ్డికి కూడా ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది.
అండ్ దిగుబడులను ఆర్సి రెడ్డి బ్రాండ్తో విక్రయిస్తున్నందుకు గాను ఆయనకు ఈ యొక్క అవార్డు అయితే లభించింది. సో వాళ్ళు పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో తెలంగాణ ప్రభుత్వము ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే వన్యప్రాణుల దాడిలో మృతి చెందితే 10 లక్షల రూపాయలు. సో ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. వన్యప్రాణుల దాడులతో నష్టపోయినటువంటి వారికి ఇచ్చే వివిధ నష్టపరిహారాలను పెంచుతూ తెలంగాణ అటవీ శాఖ అయితే నిర్ణయం తీసుకుంది. అండ్ అటవీ జంతువుల దాడుల్లో మనిషి కుటుంబానికి ఒకవేళ మరణిస్తే ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ యొక్క కేటగిరీ కింద. బట్ ఇప్పుడు మరణిస్తే మాత్రం 10 లక్షలకు పెంచారు. సో దాదాపు 5 లక్షల రూపాయలను ఇంక్రిమెంట్ చేయడం జరిగింది. వన్యప్రాణుల దాడిలో మృతి చెందితే 10 లక్షల రూపాయలకు పెంచారు. ఎక్కడి నుంచి? 5 లక్షల నుంచి 10 లక్షలకు. అండ్ ఒకవేళ తీవ్రంగా గాయపడితే 3 లక్షల రూపాయలు ఇస్తారు. అండ్ ఒకవేళ స్వల్పంగా గాయపడితే 1,00,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం కింద ఇస్తారు. అండ్ ఒకవేళ ఈ యొక్క దాడిలో వన్యప్రాణుల దాడిలో పశువులు మరణిస్తే 50,000 రూపాయలు ఇస్తారు. 50,000 రూపాయలు ఇస్తారు. ఓకే. అండ్ ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే. నెక్స్ట్, అభినవ్ మొల్లా మృతి చెందారు. సో ఆమెకు సంబంధించిన కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అభినవ మొల్లగా ప్రఖ్యాతి చెందినటువంటి రచయిత్రి డాక్టర్ చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు 85 సంవత్సరాల వయసులో. అండ్ ఈమెది వచ్చేసి సొంతం ప్రాంతం వచ్చేసి భద్రాచలం. అండ్ ఈమెకు సంబంధించిన కొన్ని రచనలు చూద్దాం. భద్రగిరి సమతాభిరామం, శ్రీపదం, అక్షర తర్పణం, మారుతి సుబ్రపాతం, అండ్ నీరాజనం, సమస్య పురాణం, అలాగే మధువని. ఓకే. అండ్ ఈమె యొక్క రచనలు కవయిత్రి మొల్లా శైలిలో ఉండడం వల్ల ఆమె అభినవ మొల్లగా అనేటువంటి బిరుదును కరుణశ్రీ జంధ్యాల పాపశాస్త్రి గారు ఈ యొక్క బహుకరించారు అభినవ మొల్లగా. ఓకే. అండ్ నెక్స్ట్, సో తెలంగాణ కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూద్దాం. తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ, సో ఇందాక డిస్కస్ చేసాం, రవి గుప్తా న్యూ డీజీపీ ఆఫ్ తెలంగాణ. అండ్ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ఎవరున్నారంటే అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్. అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి రాజీవ్ రతన్. అండ్ ఏసీబీ డీజీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. అలాగే జైళ్ల శాఖ డీజీ ఎవరు నియమితులయ్యారంటే సౌమ్య మిశ్రా నియమితులయ్యారు. అలాగే హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. అలాగే సిఐడి డిఐజీగా కె రమేష్ నాయుడు నియమితులయ్యారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మీకు కూడా ఫోకస్ చేయండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్, తెలంగాణ ప్రభుత్వము డిసెంబర్ 28న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 28 డేట్ గుర్తుపెట్టుకోండి, డ్యామ్ షూర్గా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ ప్రభుత్వం కాబట్టి డేట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. పథకాలు అయితేనేమి, కార్యక్రమాలు అయితేనేమి, ఇలాంటివి అంశాలన్నీ కూడా వచ్చినప్పుడు ఆ యొక్క డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఏ రోజున ప్రారంభించారు. సో ఇక్కడ ప్రజాపాలన అటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? డిసెంబర్ 28న ప్రారంభించారు. అండ్ ఇక్కడ అభయహస్తం కింద ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు, సో ఈ యొక్క 6 గ్యారెంటీలు ఏంటంటే రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, గృహజ్యోతి అండ్ మహాలక్ష్మి. సో యాక్చువల్లీ ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి ఆల్రెడీ ఈ యొక్క ఆరోగ్యశ్రీ అయితేనేమి, అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు రెండింటిని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అండ్ మిగతా వాటికి కూడా స్టార్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా దరఖాస్తులను కూడా స్వీకరిస్తుంది ప్రభుత్వం. ఓకే. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ సిటీ జాబితాను టేస్ట్ అట్లాస్ సంస్థ రూపొందించింది. అండ్ దీని ప్రకారం హైదరాబాద్ ప్రపంచంలోనే 39వ స్థానంలో నిలిచింది. అండ్ ముంబై వచ్చేసి 35వ స్థానంలో నిలిచింది. అండ్ దీని ప్రకారం చూసుకుంటే ఢిల్లీ 56వ స్థానము, చెన్నై 65వ స్థానము, అండ్ లక్నో 92వ స్థానంలో నిలిచింది. అండ్ ఈ యొక్క టేస్ట్ అట్లాస్ సంస్థ నివేదిక ప్రకారం ఫస్ట్ రోమ్ నగరం నిలిచింది. అండ్ సెకండ్ వచ్చేసి బోలాగ్నా, అండ్ థర్డ్ వచ్చేసి నేపుల్స్ సిటీ, అండ్ ఫోర్త్ వచ్చేసి వియన్నా. అండ్ ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించిన అంశం కాబట్టి హైదరాబాద్ ఎన్నో స్థానం నిలిచిందంటే 39వ స్థానంలో నిలిచింది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్, దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు జరగనుంది. అండ్ హైదరాబాద్ జేఎన్టీయూలో ఈ యొక్క ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అయితే జరుగుతుంది. అండ్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో జరగడం ఇది 7వసారి. ఈ యొక్క తెలంగాణలో జరగడం ఇది 7వసారి. అండ్ ఫస్ట్ టైం చూసుకుంటే ఈ యొక్క ఇయర్స్ అనేవి 1937, 54, 67, 79, 98, 2006 అండ్ 2024. లాస్ట్ టైం 2006లో జరిగింది హైదరాబాద్లో. అండ్ ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు జరిగింది, 1983, 2008 అండ్ 2017. ఓకే. అండ్ ఇక్కడ జస్టిస్ కొండా మాధవరెడ్డి పోర్టల్ను
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆవిష్కరించడం జరిగింది. మాధవరెడ్డి ఈ యొక్క జస్టిస్ కొండా మాధవరెడ్డి 100వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం ప్రత్యేక పోస్టల్ కవర్ను హైదరాబాద్లో గవర్నర్ తమిళసైతో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆవిష్కరించారు. ఈ యొక్క మాధవరెడ్డి 100వ జయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ను. ఓకే, అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. సో దీనికి సంబంధించి కూడా మీకు స్పెషల్గా ఒక నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలపై భారీగా అప్పుల భారం మోపిందని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది. అండ్ ఇందులో కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి 77,658 కోట్ల అప్పు ఉంటే ఈ 2023 నాటికి ఆ యొక్క ప్రజెంట్ నాటికి అంటే 2023 డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి 6,71,751 కోట్లుగా ఈ యొక్క శ్వేతపత్రంలో వెల్లడింది. అంటే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై దాదాపు 1.91 కోట్లు ఒక్కొక్కరిపై 1.91 కోట్ల రూపాయలు అప్పుల భారం అయితే పడింది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 1.91 లక్షల మాత్రమే అప్పుల భారం పడింది ఈ యొక్క శ్వేతపత్రం ప్రకారము. సో లక్షల కోట్లు అనేది రాంగ్, కేవలం 1.91 లక్షల కోట్లు అంటే ఇంచుమించు 2 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్కరిపై భారం పడింది యాజ్ పర్ ఈ యొక్క శ్వేతపత్రం వైట్ పేపర్ ప్రకారము. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇవి 2023 డిసెంబర్ నెలకు సంబంధించి తెలంగాణ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.